చాప్టర్ 6. ఆ రోజు ఆదివారం. ఆ రోజు మీరా, ప్రియ ఒకరినొకరు కలవాలని ప్లాన్ చేసుకున్నారు. మీరా సింపుల్ వైట్ డ్రెస్లో రెడీ అయింది. ప్రియను కలవడం గురించి ఆమె ఇప్పటికే తన తల్లికి తెలియజేసింది. ప్రతి ఆదివారం మీరా సాధారణంగా తన ఇంటి సమీపంలో ఉన్న చర్చ్కి వెళ్ళేది. చర్చ్లోని ప్రశాంతత వాతావరణం ఆమెకు చాలా ఇష్టం. ఆ రోజు కూడా చర్చ్కి వెళ్ళి ప్రియను కలవాలని నిర్ణయించుకుంది. ఆమె తన తల్లికి వీడుకోలు పలికి తన ఇంటి నుండి బయలుదేరింది. చర్చ్కి చేరుకొని 5 నిమిషాలు ప్రార్థన చేసి ఆటో కోసం బయటకి వచ్చింది. ఆమె దగ్గరికి ఒక ఆటో వచ్చింది మరియు ఆమె అప్పటికే ప్రియ తన కోసం వేచి ఉన్న ప్రదేశానికి చేరుకుంది. మీరా ఆటో దిగి ప్రియను చూసింది. ప్రియ తన వైపు పరిగెత్తుకుంటూ వచ్చి పెద్దగా నవ్వుతూ ఆమెను కౌగిలించుకుంది. కలుసుకొని దాదాపు 2 నెలలయింది. కూడా హ్యాపీగా ఫీల్ అయి తన వీపును కౌగిలించుకుంది. ఇద్దరు గార్డెన్లోకి వెళ్ళి తమకు ఇష్టమైన ప్రదేశంలో కూర్చున్నారు. మీరా ప్రియ గురించి అడిగింది, కళాశాల మరియు స్నేహితుల గురించి. ఆ సంఘటన తర్వాత సీనియర్స్ తనను ఇబ్బంది పెట్టారా అని కూడా ఆమె ప్రశ్నించింది. అతడి వైపు నుండి ఎలాంటి ఇబ్బంది లేదని ప్రియ సమాధానం ఇచ్చింది. ప్రియ తన క్లాస్మేట్స్ గురించి, కాలేజ్ వాతావరణం గురించి చెప్పింది. క్రిష్ తనకి మంచి స్నేహితుడు అయ్యాడని, అతనిలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయని చెప్పింది. కృష్ణ కూడా చాలా సంపూర్ణ కుటుంబం, కానీ ఎప్పుడూ అలా చూపించలేదు. ఆ రఘుల తన ప్రయోజనాల కోసం తన తండ్రి పేరును ఎప్పుడూ ఉపయోగించలేదు. బాగా చదివి మెరిట్లో ఇంజనీరింగ్ సీట్ సంపాదించాడు మరియు చదువుకు స్కాలర్షిప్ కూడా పొందాడు. తన చదువుకు తన సొంత డబ్బు వాడుతాడు. అతని తండ్రి కూడా ఒక ట్రస్ట్ నడుపుతున్నాడు మరియు క్రిష్ తనకు చేతనైనంత సహాయం చేస్తాడు. అతను తన స్నేహితుల పట్ల దయతో మరియు చాలా ఉల్లాసంగా ఉంటాడు. నా క్లాస్లో అందరూ అతని స్నేహితులయ్యారు. అతను నా స్నేహితుడు మాత్రమే కాదు, నేను అతనిని ఎల్లప్పుడూ నా సోదరుడిలా చూస్తాను. అతను ఎల్లప్పుడూ నన్ను తన సొంత సోదరిలా చూసుకుంటాడు. చిన్న వయసులో ఇలాంటి వాడిని చూడలేదు. ప్రియ కాస్త విరామం ఇవ్వకుండా ఇవన్నీ చెబుతుంది. మీరా ఆమె చెప్పేది ఓపికగా విని కృష్ణ గొప్ప వ్యక్తి అయి ఉండాలని ముగించింది. ప్రియ గురించి ఆమెకు తెలుసు. ఆమె ఎప్పటికీ ప్రశంసించదు, ఆమెకు సహాయం చేసినందుకు మాత్రమే. అప్పుడు ఆమె అతనిని చూడాలని చాలా ఆసక్తిగా ఉంది. మీరా ఆమెను చూసి నవ్వుతూ తన కుటుంబ సభ్యుల గురించి అడిగింది మరియు వారిద్దరూ జరిగిన తమాషా విషయాల గురించి మాట్లాడుకున్నారు. ఆ సమయంలో ప్రియకు కాల్ వచ్చింది కృష్ణ నుండి. తప్పకుండా నువ్వు కూడా మాతో జాయిన్ అవ్వు, మన కాలేజ్ దగ్గరే ఉంది అంటూ ప్రియ నవ్వుతూ కాల్ కట్ చేసింది. మీరా వైపు చూసి క్రిష్ తమతో కలిసి వస్తానని చెప్పాడని చెప్పింది. ఆమె బాగానే ఉందా అని అడిగింది. తాను కూడా అతనిని కలవాలనుకుంటున్నానని మీరా సమాధానం ఇచ్చింది. వారిద్దరూ కొంతసేపు మాట్లాడుకున్నారు. అప్పుడు మీరా బైక్ పైన ఒక వ్యక్తిని చూసింది. బైక్ పార్క్ చేసి హెల్మెట్ తీశాడు. మీరా షాక్తో కళ్ళు పెద్దవి చేసి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. కొన్ని రోజుల క్రితం ఆమె చూసిన వ్యక్తి అతడే. కేవలం తన ఒక్క చూపుతో ఆమెకు నిద్ర లేకుండా చేశాడు. ఇప్పుడు ఆమె గుండె చప్పుడు పెరిగింది. ఆమె వెన్నుముక్కలో చల్లదనాన్ని అనుభవించింది. ఆమె కొద్దిగా వణుకుతుంది. ఆమె ఊపిరి పీల్చుకోవడానికి 2-3 సార్లు పీల్చి వదులుతూ మామూలుగా కనిపించేందుకు చాలా ప్రయత్నించింది. వాళ్ళు కూర్చున్న వైపు వచ్చాడు. అతన్ని చూసి ఒక్కసారి ప్రియ నవ్వింది. మీరా తన ఎక్స్ప్రెషన్ని బట్టి అతనే కృష్ణ అని అర్థం చేసుకుంది. అతని కళ్ళు మీరాను పట్టుకున్నప్పుడు అతని మొహం మారిపోయింది, కానీ అతను దానిని ఒక్క సెకండ్లో నిర్వహించి మామూలుగా మారిపోయాడు. ప్రియ మీరాను కృష్ణకు తన బెస్ట్ ఫ్రెండ్ అని పరిచయం చేసింది. కృష్ణ ఆమెను చూసి నవ్వి పలకరించాడు. ఆ నవ్వు ఆమెను వెర్రిదానిగా మార్చింది. ఆమె తిరిగి నవ్వి పలకరించింది. ప్రియ అతనిని కూర్చోమని అడిగింది. అతను ప్రియ పక్కన కూర్చున్నాడు. వాళ్ళు కాలేజ్లో జరగబోయే కాన్ఫరెన్స్ గురించి మాట్లాడుకున్నారు. ఈవెంట్ వివరాలు కూడా ప్రియ అడిగింది. మీరా అతని ఎదురుగా కూర్చొని అతనిని మెచ్చుకోవడం ప్రారంభించింది. అతనికి అందమైన స్వరం ఉంది. ఇది బోల్డ్ మరియు శక్తివంతమైన ధ్వనాలు, మరియు అతని స్వరం నిజంగా ఖచ్చితమైనది. ఆమె అతని స్వరాన్ని, మాట్లాడేటప్పుడు అతని ఎక్స్ప్రెషన్ని, అతని చిన్న కళ్ళు మరియు పెద్దనైన ముక్కును, ముఖ్యంగా అతని శ్వాసను, మొత్తం సంభాషణలో నవ్వుతూ మెచ్చుకుంది. మీరా తన స్వప్న ప్రపంచంలో ఉండేది. ప్రియ భుజం తట్టింది. మీరా ప్రియ వైపు చూసింది. ప్రియ ఆమె వైపు అయోమయంగా చూసింది.
ఆమె నవ్వుతూ పరిస్థితిని చక్కదిద్దింది. మనం దగ్గరలో ఉన్న ఐస్ క్రీం పార్లర్కి వెళ్దామా అని ప్రియ ఇద్దరిని చూస్తూ అడిగింది. వాళ్ళు నవ్వారు. పక్కనే ఉన్న ఐస్ క్రీం పార్లర్కి వెళ్ళి రౌండ్ టేబుల్లో కూర్చున్నారు. ఆర్డర్ తీసుకోవడానికి ఒక సర్వర్ వచ్చాడు. ప్రియ చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీం ఆర్డర్ చేసింది. స్ట్రాబెర్రీ. మీరా మరియు కృష్ణ ఇద్దరూ ఒకేసారి బదులిచ్చారు. ప్రియ కళ్ళు తిప్పుతూ నీకు కూడా స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఇష్టమా అని కృష్ణను అడిగింది. కృష్ణ అవునని బదులిచ్చాడు. ప్రియ నవ్వి స్ట్రాబెర్రీ అంటే మీరాకి చాలా ఇష్టమైనది. అతను నవ్వాడు. అతనికి కూడా తనలాంటి అభిరుచులు ఉందని తెలిసి మీరా సంతోషించింది. వారు తమ ఐస్ క్రీంని ఆస్వాదించడం ప్రారంభించారు. ప్రియకు కాల్ వచ్చింది. ఆమె క్షమించమని కాల్కు హాజరు కావడానికి వెళ్ళిపోయింది. ప్రియ ఇలా ఎప్పటికీ చెయ్యదు. మీరాకి ఆమె పనులపై అనుమానం వచ్చింది. ఆలోచనలో ఉండగానే కృష్ణ ఆమెను పిలిచాడు. మీరా నీ ఐస్ క్రీం కరిగిపోతుంది, పూర్తిగా కరిగిపోయేలోపు పూర్తి చెయ్యి అన్నాడు నవ్వుతూ. మొదటిసారి మీరా అతని గొంతులో తన పేరు విని అతను ఉచ్చరించగానే ఆమెకు తన పేరు నచ్చింది. ఆమె ప్రకాశవంతంగా నవ్వుతూ తన ఐస్ క్రీం రుచి చూడడం ప్రారంభించింది. వాళ్ళు కప్పులు పూర్తి చేశారు, కానీ ప్రియ ఇంకా రాలేదు. అప్పటికి మీరా కృష్ణ ఒంటరిగా మిగిలిపోయారు. కృష్ణ సంభాషణను ప్రారంభించాడు. ఆమె కాలేజ్ గురించి అడిగాడు. ఆమె బదులిచ్చి ప్రియను కాపాడినందుకు ధన్యవాదాలని తెలిపింది. అతడు చెప్పాడు ఏమీ లేదని మరియు వారిద్దరు కొన్ని యాదృచ్ఛిక విషయాల గురించి మాట్లాడుకున్నారు. అతని ఉనికిని చూసి మీరా మరింత హాయిగా అనిపించింది. స్కూల్ డేస్ గురించి కూడా మాట్లాడుకున్నారు. చివరిగా ప్రియ వచ్చింది మరియు ఆమె ఆలస్యమైనందుకు క్షమాపణలు చెప్పింది. మీరా మొహం చూసి ఏదో తప్పు జరిగిందని ఊహించింది. దాని గురించి తర్వాత అడగాలని నిర్ణయించుకుంది. వాళ్ళిద్దరూ మీరాతో కాన్ఫరెన్స్ గురించి మాట్లాడారు. అతడు ఆమెను కాన్ఫరెన్స్లో చేరమని కోరాడు మరియు అది ఆమె కెరియర్కు ఉపయోగపడుతుందని చెప్పాడు. అంగీకరించింది మరియు కృష్ణ తన మొబైల్ నెంబర్ అడిగాడు. అతను ఆర్గనైజర్గా ఉన్నందుకు కాన్ఫరెన్స్ గురించి వివరాలు పంపవచ్చు అని అడిగాడు. మీరా తన నెంబర్ ఇచ్చింది. ముగ్గురు మరికొన్ని నిమిషాలు మాట్లాడుకున్నారు. కృష్ణ వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. అతను తన స్నేహితుడిని కలవాలనుకుంటున్నానని చెప్పాడు. మీరా విచారంగా ఉంది. ఆమె తన చుట్టూ ఉన్న అతని వినికిని ఇష్టపడింది, కానీ ఆమె ఒక నవ్వు నవ్వింది మరియు అతనికి బాయ్ బాయ్ చెప్పింది. అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను ఒక్కసారిగా తిరిగి ఆమె వైపు చూశాడు. మీరాకి ఎగిరిపోతున్నట్టు అనిపించింది. అతను తన దృష్టి నుండి అదృష్టమయ్యే వరకు ఆమె అతనినే చూసింది. తర్వాత ప్రియా వైపు తిరిగింది. టెన్షన్గా అనిపించింది. ఏదో సీరియస్గా ఆలోచిస్తుంది. అంతా బానే ఉందా అని అడిగింది. మీరా. ప్రియా అవును అని బదులిచ్చింది. కానీ మీరా ఏదో తప్పుగా భావించింది మరియు ఆమె దాని గురించి తెలుసుకోవాలనుకుంటుంది. ఇప్పుడు ఆమె తన మానసిక స్థితిని మర్చిపోవాలని నిర్ణయించుకుంది. కాబట్టి ఆమె తన చేతులతో ఆడుకుంటూ ఆమెను ఆట పట్టించింది మరియు ప్రియ తన చిన్నతనంలో నవ్వించింది. ఇద్దరు కలిసి మరికొంతసేపు సమయం గడిపి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. ప్రియ తన స్కూటీని స్టార్ట్ చేసింది. మీరా ఆటో ఎక్కింది. తమ ఇంటికి చేరుకున్నారు. మళ్ళీ కలిశానని మీరా నమ్మలేకపోయింది. అవన్నీ ఆమె కలలేనా అని అనుమానించింది. కానీ అది వాస్తవంగా జరిగింది. ఆమె ఆనందాన్ని అనుభవించింది మరియు ఆమె ఆలోచించింది. ఆమె ఆ క్షణంలో అత్యంత సంతోషకరమైన వ్యక్తి ప్రపంచంలో. ఆమె అతని కళ్ళు, చిరునవ్వు మరియు స్వరం గురించి ఆలోచించడం ప్రారంభించింది. ఆమె తనలో తానే నవ్వుతూ మొదటిసారి తన కడుపులో సీతాకోక చిలుకలను అనుభవించింది. ఆ ఫీలింగ్కి పేరేమిటో తెలీదు, కానీ ఆ అనుభూతి తనకు బాగా నచ్చింది. చిరస్థాయిగా నిలవాలని కోరుకుంది. ఆ సమయంలో ఒక మెసేజ్ వచ్చింది మరియు అది కృష్ణ నుండి వచ్చింది. చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఆమె నవ్వుతూ అతని నెంబర్ సేవ్ చేసుకుంది. అతను కాన్ఫరెన్స్ రిజిస్ట్రేషన్ కోసం లింక్స్ మరియు ఈవెంట్ సమావేశాల కోసం వివరాలు చెప్పాడు. ఆమె ధన్యవాదాలు అని బదులిచ్చింది. అప్పుడు అతను గుడ్ నైట్ అని రిప్లై ఇచ్చాడు. చూస్తూ నవ్వింది. మొబైల్ ఆమె మీద పెట్టుకొని నిద్రపోయింది మీరా. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.